వెల్కమ్ బ్యాక్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ప్రపంచ ఆర్డర్ మారబోతోందా అని, న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతోందా అని, అమెరికా ప్రభావం తగ్గబోతోందా అని కూడా. ఎందుకంటే చైనా సైనిక బల ప్రదర్శనపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాదు అదే సమయంలో ట్రంప్ చేసిన ట్వీట్పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. ట్రంప్ చేసిన ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే రష్యా, చైనా, భారత్ ఒకే వేదిక పైన కనిపించడం, మిత్రులుగా మారడం, చర్చించుకోవడం, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం, వాణిజ్య ఒప్పందాలు దిశగా ముందుకు వెళ్తూ ఉండటంతో ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. రష్యా, భారత్ని చైనాకు కోల్పోయాం, ఒక అగాధంలోకి, ఒక డార్క్లో చైనాకి వెళుతూ ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా, మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అంటూ టుగెదర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్ నాగేశ్వర్ గారు, ఈ ట్వీట్ని ఎలా చూడాలి, ట్రంప్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? అది వ్యంగ్యంగా ఆయన అంటున్న మాటలు. ఇదివరకు అన్నాడు కదా, మీ డెడ్ ఎకానమీ ఇండియా రష్యా ఇద్దరు కలిపి ఎక్కడ దూకి చావండి అన్నాడు కదా. సో ఇప్పుడు కూడా అది సటారికల్ కామెంట్. ఏదో మనకి ఇండియా, చైనా, రష్యాను గ్రీట్ చేస్తున్నది కాదు. డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనాలో లాంటి అగాధంలోకి మీరు కూరుకుపోతున్నారు, అందువల్ల మీకు విష్ ఆల్ ది బెస్ట్ అంటున్నారు. కానీ ట్రంప్కి అర్థం కాదు, కూరుకుపోయింది అమెరికానే, మనం కాదు. ఇలా అమెరికన్ ఎకానమీకి చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతులు చైనా చేస్తుంది. మన దేశంతో పోలిస్తే చైనాతో అనేక రేట్లు ఎక్కువ డెఫిసిట్ ఉంది అమెరికాకు. ఇలా ఎందుకు చైనా పైన 30% విధించాడు, మన పైన 50% విధించాడు? ఎందుకు చైనా రష్యన్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది మనకన్నా? అయినా ట్రంప్ ఏమంటలేడు. ఇరాన్ నుంచి 90% ఆయిల్ చైనా కొంటుంది. ఎందుకు ఏమనలేకపోతున్నాడు? కారణం అమెరికా కెనాట్ డూ ఎనీథింగ్, కెనాట్ లివ్ వితౌట్ చైనా. ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే కిసింజర్ డిప్లొమసీ అని. ఎర్లీ 70s కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్కు అమెరికాకు మధ్య ప్రపంచం చీడిపోయింది, పోలరైజ్డ్ పోటీ. అప్పుడు సోవియట్ యూనియన్ను ఏకాకి చేసేందుకు వ్యూహాత్మకంగా అమెరికా, చైనా కలవాలి అని హెన్రీ కిసింజర్ డిప్లొమసీ. అది కిసింజర్ అన్న మాటలు అది. సో ఆ కిసింజర్ ఆ మాట అన్న తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకి వెళ్ళారు. చైనాను అమెరికాను కలపడంలో ఆ రోజు పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. అందుకే అమెరికా పాకిస్తాన్ పెద్ద ప్రేమ. సో అప్పుడు ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి రిలేషన్స్ కాస్త చైనా హ్యాస్ యూజ్డ్ అమెరికా ఈ దశకు యూజ్ చేసుకుంది. దాంతో ఇవాళ చైనా మార్కెట్లో, అమెరికా మార్కెట్లో మొత్తం చైనా వస్తువులే. సో ఆ సిచ్యువేషన్ అంటే అందుకే అమెరికాకే అనుభవం ఉంది. డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనా అగాధంలో కూరుకుపోయింది అమెరికా. సో ఇక అందువల్ల ట్రంప్కి అర్థం కావాలి, అది మనం కాదు కూరుకుపోయింది. ఇండియా చైనాతో రిలేషన్స్ ఉంటుంది, అమెరికాతో ఉంటుంది, రష్యాతో ఉంటుంది. మనం ఏమి ఏ అగాధంలో కూరుకుపోయేంత మరుగుజ్జులం కాము. ఇండియా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్. మన ప్రభుత్వాలు అడపాదడపా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఇండియా ద నేషన్ ఇది అ వెరీ స్ట్రాంగ్ నేషన్. వేల సంవత్సరాల దండయాత్రల్ని, విదేశీ పాలనను ఎదిరించి నిలబడ్డ గొప్ప దేశం ఇది. అందువల్ల ఈ దేశాన్ని మీరు కావాలనుకున్న అగాధంలో తోయలేరు. అంటే అమెరికా అగాధంలో ఇప్పటిదాకా పడ్డావు, ఇప్పుడు చైనా అగాధంలో పడుతున్నావు అనేది ట్రంప్ బాధ ఇండియాకు. ఎందుకంటే హెన్రీ కిసింజర్ ఒక మాట అన్నాడు, టు బీ అడ్వర్సోరియల్ టు యునైటెడ్ స్టేట్స్ ఈజ్ డేంజరస్, టు ఎంబ్రేస్ యుఎస్ ఈజ్ లీతల్ అన్నాడు. ఇది హెన్రీ కిసింజర్ అన్నమాట, నేనన్నమాట కాదు. అంటే అమెరికన్ ఫారిన్ పాలసీ పండితులు, టు బీ అడ్వర్సోరియల్ టు యుఎస్ ఈజ్ డేంజరస్. అమెరికాకు శత్రువుగా ఉంటే ప్రమాదకరం, అమెరికాకు ప్రత్యర్థిగా ఉంటే ప్రమాదకరం. ఇక మీరు అమెరికాను కౌగలించుకుంటే అత్యంత ప్రమాదకరం అది. అందుకే ఇప్పుడు ప్రాబ్లం విత్ ఇండియన్ ఫారిన్ పాలసీ, నేను ఇంతకుముందు కూడా అంటున్నది అదే. ఇండియన్ ఫారిన్ పాలసీ ఏమైందంటే ఉంటే డేంజరస్కి వెళ్ళాం, లేదా లీతల్కి వస్తున్నాం. సో హెన్రీ కిసింజర్ ఉపదేశాన్ని మనం పాటించాలి. అంతకుముందు ఎక్కడ పోయాం, టు ఎంబ్రేస్ యుఎస్. అన్ని రకాలుగా గత 20-25 ఏళ్ళుగా భారత ప్రభుత్వాలు అమెరికా కౌగిలోకి వెళ్ళిపోయాయి. అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో చేరాం. అమెరికా వద్దంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనలేదు.
అమెరికా వద్దంటే వెనిజులా నుంచి ఆయిల్ కొనలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలం అయితే అమెరికా ఇరాన్పై దాడి చేసినా మాట్లాడడం, ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసినా మాట్లాడడం, వెళ్ళి అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోయాం. అది లీతల్, అత్యంత ప్రమాదకరం అని చెప్పి నువ్వు అమెరికాతో అడ్వర్సరీగా ఉండడం కూడా ప్రమాదకరమే. కెన్ ఇండియా లివ్ వితౌట్ అమెరికా? ఇవాళ మీకు 50% వస్తువులపైన ట్యాక్స్, రేపు కనుక సాఫ్ట్వేర్ పైన ట్రంప్ ట్యాక్స్ వేసాడు అనుకో, ఎంత ప్రమాదకరం అది ఇండియాకు. అందువల్ల అమెరికాతో ఏదో ఘర్షణ పడమని నేను చెప్పడం లేదు. అమెరికాతో ఘర్షణ పడు, అమెరికాకు లొంగిపోకూడదు, అమెరికాతో ఘర్షణ పడకూడదు. అమెరికాతో గౌరవప్రదంగా డీల్ చేయగలగాలి. అక్కడ మన ఫారిన్ పాలసీ అనేది ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ నుంచి, పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్ నుంచి ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు పోతే వెళ్ళి అమెరికా కౌగిల్లో పడ్డాయి, లేదంటే అమెరికాను ప్రశ్నిస్తూ చైనాతో రష్యాతో తిరుగుతామంటున్నారు. నేను ఉదాహరణకి ఇవాళ ఇండియన్ సాఫ్ట్వేర్ 54% అమెరికాకే. రేపు ఏమవుతుందో ఒకవేళ సాఫ్ట్వేర్ మీద పన్నులు వేస్తే మన సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతుంది. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు పోతాయి. దీని ఇంపాక్ట్ ఎంత ఘోరంగా ఉంటుంది. ఇంతవరకు ట్రంప్ వేయలేదు ఫార్చునేట్లీ, కానీ వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆలోచించాలి కదా. ఇప్పుడు రొయ్యల మీద వేస్తేనే మన గోదావరి జిల్లాలో ఆక్వా రంగం తలకిందవుతుంది. రొయ్యల పైన అంత ప్రభావం ఉంటే సాఫ్ట్వేర్ పైన ఎంత ప్రభావం ఉంటుంది. కానీ మన ఫారిన్ పాలసీలో ఉన్న లోపమే అది. అంటే ఉంటే అమెరికా అగాధంలో పడతావు, లేదా చైనా అగాధానికి పోతావా. చైనాతో కనుక నిజంగానే ఒక దశ దాటితే మన చైనాతో కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇండియా చైనా ట్రేడ్ పెరిగినప్పుడల్లా మీరు గమనించండి, ఇండియాకే డెఫిసిట్ పెరిగింది. ఎందుకంటే కంపారిటివ్ అడ్వాంటేజ్ చైనాకు ఉంది, మనకు లేదు. కంపారిటివ్ అడ్వాంటేజ్ మనకు పెంచుకునేంత వరకు ఇండియా చైనా ట్రేడ్ పెరుగుతున్న కొద్దీ చైనాకు బెనిఫిట్, ఇండియాకు నష్టం అని చెప్పి చైనాతో ట్రేడ్ జరపద్దా? జరపాల్సిందే. అంటే క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఉండాలి, కంపారిటివ్ అడ్వాంటేజ్ పెంచుకుంటూ ఆ మేరకు ట్రేడ్ పెంచుకోవాలి. అందువల్ల హెన్రీ కిస్సింజర్ అన్నట్లు ఒకప్పుడు మనము వి ఎంబ్రేస్ యూఎస్, ఇప్పుడు వి వాంట్ టు బి అడ్వర్సోరియల్ టు యూఎస్. ట్రంప్ అదే కోరుకుంటున్నాడు. ఇంతకాలం మా అగాధంలో పడవా, ఇప్పుడు చైనా అగాధంలో పడకు అంటున్నాడు. మన ట్రంప్కి చెప్పాలి, అయ్యా మేము ఏ అగాధంలో పడము, మా అగాధంలో మీరు కూడా పడకండి. లెట్ us హ్యావ్ రెస్పెక్టబుల్ రిలేషన్షిప్. అయినా ఇవాళ ట్రంప్ అమెరికా, ఇండియా, భారత్ చైనాకు రష్యాకు దగ్గర కావటానికి కారణం కూడా ట్రంపే కదా. ఇప్పుడు ట్రంప్ మీకు హైయెస్ట్ టారిఫ్లు బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇందులో బ్రెజిల్ పైన 50%, ఇండియా పైన 50%, చైనా పైన 30%, రష్యా పైన ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విధించాకనే కదా. బ్రిక్స్ అంటే మా ఊరుకో ఒంటికాల మీద లేస్తాను ట్రంప్. సో అందువల్ల ట్రంప్ స్వయంకృతాపరాధం. అమెరికా వదులుకుంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ అస్, వాట్ కెన్ వీ డూ? ఓకే, దానికి ఆన్సర్ ట్రంపే చెప్పాలి. ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుంది అనే చర్చ జరుగుతుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుందా? ఆంటోనియో గ్రామ్సే అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు, ద ఓల్డ్ ఆర్డర్ హాజ్ నాట్ గాన్, ద న్యూ ఆర్డర్ హాజ్ నాట్ కమ్ యెట్, ఈజ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ద ఏజ్ ఆఫ్ మాన్స్టర్స్ అన్నాడు. ఇప్పుడు అది అంటే కొత్త యుగం, పాత యుగం పోలేదు, కొత్త యుగం రాలేదు. అందువల్ల మాన్స్టర్స్, భయంకరమైన మనుషుల పరిస్థితుల ద్వారా పయనించాల్సి వస్తుంది ట్రంప్ లాంటి వాళ్ళ ద్వారా. సో అందువల్ల ఇది ఓల్డ్ ఏజ్ పోలేదు, న్యూ ఏజ్ రాలేదు. కానీ ఈ ఏజ్కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతూ ఉండాలి. ఏజ్ అయితే డెఫినెట్గా ఏజ్ ఆఫ్ మల్టీపోలారిటీ. అంటే ఏకధ్రువ ప్రపంచము కాదు ఇది. ఏ ఒక్క దేశము డామినేట్ చేయకూడదు. ఈ యుగంలో మనము స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఓ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్వతంత్ర విదేశాంగ విధానం, ఎవరి కౌగిల్లో ఒదగకూడదు. అది అమెరికా కానీ చైనా కానీ. అదే సమయంలో ఎవరిని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. అది అమెరికా కానీ చైనా కానీ. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్. దేర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫారెన్ పాలసీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. బిగ్ టీవీకి వచ్చే వ్యూ పాయింట్లో పాల్గొని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనలపై లోతైన విశ్లేషణ అందించినందుకు